హలో. మనం 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈసారి వీడియోలో 1956 నుంచి 60 వరకు విడుదలైన 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1951 నుంచి 55 సినిమాలు చూస్తే, ఆ 5 ఏళ్లలో 32 సినిమాలు 'అక్కినేని నాగేశ్వరరావు' గారివి విడుదలయ్యాయి. అందులో 1955లో వచ్చిన 'సారథి వారి రోజులు మారాయి' ఇండస్ట్రీ హిట్ సినిమా. ఆ సినిమాతో వహీదా రెహమాన్ గారు కూడా తెలుగు సినిమాకి ఇంట్రొడ్యూస్ అయ్యారు. తర్వాత 1951-55లో తెలుగు సినిమాల్లో 7 తెలుగు సినిమాలు తమిళంలో నాగేశ్వరరావు గారు డబ్బింగ్ పూర్తయ్యాయి. అలాగే ఇప్పుడు 1956, 60 మధ్య రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 56, 60ల్లో మొత్తము 40 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినవి విడుదలయ్యాయి. అందులో తెలుగు 26 సినిమాలు, తమిళం 12 సినిమాలు, హిందీ 2 సినిమాలు ఉన్నాయన్నమాట. అలాగే తెలుగులో సినిమాలు 4 తెలుగు సినిమాలు తమిళంలోకి డబ్బింగ్ చేశారు. ఇందులో 22 సినిమాలు 100 రోజులు ఆడాయి. 5 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. అంటే ఈ 5 ఏళ్లలో నాగేశ్వరరావు గారి విజయాలు చాలా పెద్దవి దొరికాయన్నమాట. ఇకపోతే మనం సంవత్సరం వారీగా చూసుకుంటే 1956లో నాగేశ్వరరావు గారివి 5 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో 4 తెలుగు చిత్రాలు, 1 తమిళ చిత్రం. తెలుగు చిత్రాలు 'తెనాలి రామకృష్ణ', 'చరణదాసి'. ఈ 2 సినిమాల్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి నటించారు. 'తెనాలి రామకృష్ణ'లో టైటిల్ రోల్‌లో నాగేశ్వరరావు గారు రామకృష్ణుడు పాత్ర పోషించగా, రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. అలాగే ఆ ఏడాది 'భలే రాముడు ఇలవేల్పు' అనే మరో 2 సినిమాలు నాగేశ్వరరావు గారివి రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాలు కూడా 'భలే రాముడు ఇలవేల్పు' సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల కింద నిలిచాయి ఆ సంవత్సరంలో. తర్వాత 'చరణదాసి'నే తమిళంలో కూడా తీశారు అదే టైంలో. అది కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది. అలా నాగేశ్వరరావు గారి 5 చిత్రాలు విడుదలైతే, అందులో 2 చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి 1956లో. అలా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి వస్తే 1957. ఈ ఏడాది నాగేశ్వరరావు గారివి 9 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో 6 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు, ఒక హిందీ చిత్రం ఉన్నాదనమాట. వీటిలో మొత్తం చూసుకుంటే 1957 చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే విజయవారు తీసిన పౌరాణిక చిత్రం 'మాయాబజార్' ఈ ఏడాదే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన పేరు, ప్రతిష్టలు తీసుకొచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమకి. అందుకనే 1957ని ఒక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు, రంగారావు గారు, ఇలా సావిత్రి వంటి మహానటులు నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే అదే ఏడాది రిలీజ్ అయిన మరో జానపద చిత్రం నాగేశ్వరరావు గారు నటించింది. అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది 'సువర్ణ సుందరి'. ఈ సినిమా 'మాయాబజార్' రిలీజ్ అయిన 40 రోజులకి రిలీజ్ అయ్యి, ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించింది. ఈ 2 చిత్రాలు ఆ ఏడాది బ్లాక్ బస్టర్స్ కింద నిలిచాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత సంస్థ అన్నపూర్ణ సంస్థ నుంచి కూడా 'తోడికోడళ్ళు' దాని తమిళ్ వెర్షన్ కూడా అదే ఏడాది రిలీజ్ అయ్యాయి. 'ఎంగల్ వీట్ మహాలక్ష్మి' ఈ 2 కూడా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఏడాది మిగిలిన నాగేశ్వరరావు గారి సినిమాలు 'సతీ సావిత్రి', 'అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం', 'దొంగల్లో దొర'. 'దొంగల్లో దొర' నాగేశ్వరరావు గారి 60వ చిత్రం. ఇలాగా 1957 తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మరపురాని సంవత్సరంగా నిలిచింది. అలాగే నాగేశ్వరరావు గారి విజయ చిత్రాల పరంపరలో కూడా ఒక పెద్ద సంవత్సరంగా నిలిచింది 1957. 'మాయాబజార్' సినిమా గురించి చెప్పేదేముంది. 'మాయాబజార్' సినిమా ఈనాటి చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ సినిమా అందరికీ కూడా. 1957 గురించి విశేషాలు చూసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత 1958కి వస్తే, ఈ ఏడాది 5 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం, ఒక హిందీ చిత్రం నాగేశ్వరరావు గారు రిలీజ్ అయ్యాయి. అంటే మొత్తం 7 చిత్రాల్లో నటించారు. ఈ 5 తెలుగు చిత్రాల్లో నాగేశ్వరరావు గారు నటించిన 3 చిత్రాలు పౌరాణికాలు. ఒకటి 'భూ కైలాసు', ఒకటేమో 'చెంచులక్ష్మి', 'శ్రీకృష్ణమాయ'. ఈ 3 కూడా పౌరాణిక చిత్రాలు. సాంఘిక చిత్రాలు 'ఆడపెత్తనం', 'పెళ్లినాటి ప్రమాణాలు'. 'పెళ్లినాటి ప్రమాణాలు' కేవీ రెడ్డి గారు జయంతి పిక్చర్స్ అని తన సొంత సంస్థలో నిర్మాత, దర్శకుడిగా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం. ఈ చిత్రాల్లోని అలాగే తమిళ చిత్రం మళ్ళీ 'చెంచులక్ష్మి' తమిళ వెర్షన్ అదే ఏడాది రిలీజ్ అయింది. తర్వాత హిందీ వెర్షన్ 'సువర్ణ సుందరి'. 'సువర్ణ సుందరి' హిందీ వెర్షన్ కూడా చాలా పెద్ద హిట్. ఇండియా మొత్తం రిలీజ్ అయిన చిత్రం
అండ్ చాలా పెద్ద హిట్‌గా నిలిచింది హిందీలో కూడా ఈ 'సోడన సుందరి' చిత్రం. 'సోడన సుందరి' చిత్రం 3 భాషల్లో తమిళంలో నాగేశ్వరరావు గారు నటించలేదు. అక్కడ జెమినీ గణేషన్ గారు నటించారు. అయినా కూడా ఈ 3 భాషల్లో కూడా 'సోడన సుందరి' చిత్రం విపరీతమైన విజయాన్ని సాధించింది. 1957 గురించి చెప్పుకుంటే 'భూ కైలాసు' గురించి తర్వాత మిగిలిన సినిమాల గురించి చూసుకుంటే ఇవి మరీ పెద్దగా ఆడలేదు. 'శ్రీకృష్ణమాయ', 'భూ కైలాసు' మరీ పెద్దగా ఆడలేదు. అంటే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఈ 2 చిత్రాల గురించి. తర్వాత ఇంకో చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సాంఘిక చిత్రం 'ఆడపెత్తనం' కూడా ఈ ఏడాది రిలీజ్ అయింది. కానీ అది కూడా యావరేజ్‌గా నడిచిన చిత్రం కిందే చెప్పుకోవచ్చు. అలా 1958వ సంవత్సరంలో 7 చిత్రాలు రిలీజ్ అయ్యాయి అక్కినేని నాగేశ్వరరావు గారివి. 1959కి వద్దాం. 1959కొస్తే మొత్తం 10 చిత్రాలు రిలీజ్ అయ్యాయి అక్కినేని నాగేశ్వరరావు గారివి. అందులో 4 చిత్రాలు తెలుగు, 6 చిత్రాలు తమిళ చిత్రాలు. 6 చిత్రాలు తమిళ చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. తెలుగులో 4 తెలుగు చిత్రాలు 'మాంగళ్యబలం', 'ఇల్లరికం', 'జయభేరి', 'పెళ్లి సందడి'. ఈ 4 చిత్రాలు కూడా 100 రోజుల చిత్రాల కింద నిలిచాయి. 'మాంగళ్యబలాన్ని' తెలుగు, తమిళ భాషల్లో 'మాంగళ్యబలం మంజలి మహిమ' అని 2 చోట్ల రిలీజ్ చేయగా 2 చోట్ల ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అలాగే తరువాతి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి మరొక పర్మనెంట్ సంస్థ కింద నిలిచిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, అనుమోలు వెంకట సుబ్బారావు గారు నిర్మించిన 'ఇల్లరికం' సినిమా కూడా ఇదే సంవత్సరం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ స్టేటస్‌లో విజయవంతంగా నిలిచింది. ఈ చిత్రం కూడా 100 రోజులు పూర్తి చేసుకొని 25 వారాలు కూడా జరిగి రజతోత్సవం జరుపుకుంది సక్సెస్‌ఫుల్‌గా. తర్వాత ఈ ఏడాదిలో వచ్చిన మరో సంగీత భరిత చిత్రం చెప్పుకోవాల్సిన 'జయభేరి' చిత్రం. ఈ 'జయభేరి' చిత్రం పి. పుల్లయ్య గారు శారదా చిత్ర బ్యానర్‌లో తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్. కానీ మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా అనుకున్నంతగా మరీ హిట్ కాలేదు. కానీ తర్వాత రిలీజ్ అయినప్పుడు రిలీజెస్‌లో ఈ సినిమా చాలా బాగా ఆడి నిర్మాతలకి బ్రహ్మాండంగా డబ్బులు తీసుకొచ్చిన సినిమాగా 'జయభేరి'ని చెప్పుకుంటారు. తర్వాత 'పెళ్లి సందడి' సినిమా కొంచెం కామెడీ టైప్ సినిమా. ఈ సినిమా మళ్ళీ కూడా యావరేజ్‌గా, అబోవ్ యావరేజ్‌గా ఆడిందని చెప్పుకోవచ్చు. మరీ పెద్ద సూపర్ హిట్ కాదు. కానీ 100 రోజుల సినిమాగా దీన్ని కూడా లెక్క వేసుకోవచ్చనమాట. తర్వాత ఈ ఏడాది 6 తమిళ సినిమాలు వచ్చాయని చెప్పుకున్నాము కదా నాగేశ్వరరావు గారివి. అందులో 2 తమిళ సినిమాలు డైరెక్ట్‌గా నాగేశ్వరరావు గారితో తమిళ్‌లో తీసిన సినిమాలు. ఒక సినిమా ఏమో 'అతిశయ పెణ్' దీంట్లో హీరోయిన్ వైజయంతిమాల గారు. అలాగే ఇంకో సినిమా ఏమో 'దైవం తునాం' దీంట్లో ఏమో పద్మిని గారు హీరోయిన్. ఈ 2 డైరెక్ట్‌గా తమిళ్‌లో తీసిన సినిమాలు. మిగిలిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో సైమల్టేనియస్‌గా తీసిన సినిమాలనమాట. అలాగే ఈ ఏడాది ఒక తమిళ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు గెస్ట్‌గా నటించారు. అదే 'కళ్యాణ పర్సు'. ఈ సినిమాయే తర్వాత తెలుగులో పెళ్లి కానుక చిత్రంగా వచ్చింది. తెలుగులో జగ్గయ్య గారు నటించిన పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు తమిళంలో ధరించారు. గెస్ట్ ఆర్టిస్ట్‌గా తమిళ 'కళ్యాణ పర్సు'లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారనమాట. ఇది చెప్పుకోవాల్సిన విషయం. 1959లో అక్కినేని నాగేశ్వరరావు గారివి తెలుగు భాష కన్నా తమిళ భాషలో ఎక్కువ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే 1960 వచ్చేసరికి 9 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 7 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు రిలీజ్ అయ్యాయన్నమాట. తెలుగు చిత్రాల్లోని 7 చిత్రాల్లో ఒక్క 'మా బాబు' చిత్రం తప్పించి మిగిలిన 6 చిత్రాలు 100 రోజుల చిత్రాలే. ఒక డైరెక్ట్ తమిళ చిత్రము 'ఎంగల్ సెల్వి' అని ఒక డైరెక్ట్ తమిళ చిత్రం అంజలిదేవి గారితో వచ్చింది. ఇంకో తమిళ చిత్రము 'నమ్మినబంటు' తమిళ భాషలో తీసిన తమిళ చిత్రం రిలీజ్ అయిందనమాట. అలా చూసుకుంటే ఈ ఏడాదికిలో తెలుగు చిత్రాలే ఎక్కువ, తమిళ చిత్రాలు చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు చిత్రాలు చెప్పుకోవాల్సినవి 'నమ్మినబంటు', 'శాంతినివాసం', 'మహాకవి కాళిదాసు', 'పెళ్లి కానుక', 'అభిమానం', 'రుణానుబంధం', 'మా బాబు'. 'నమ్మినబంటు' సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే 'నమ్మినబంటు' చాలా పెద్ద హిట్ సినిమా. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి చాలా విశేషాలున్నాయి. ఈ సినిమాలో నిర్మాతలు ఒకసారి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారట. ఈ చిత్రంలో నటించిన నటీనటుల కంటే ఎక్కువ మిన్నగా నటించిన ఎద్దుల గురించి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారని తెలిసి నాగేశ్వరరావు, సావిత్రి గారు ఈ చిత్ర 100 రోజుల ఫంక్షన్‌కి రాలేదని చెప్పేసి, తర్వాత ఈ సినిమా 8థ్ శాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి స్పెయిన్‌లో సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడానికి కూడా నిరాకరించారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సినిమాలు 'శాంతినివాసం', 'పెళ్లి కానుక'. 'పెళ్లి కానుక' రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమాలు 2 కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించాయి. 'నమ్మినబంటు', 'పెళ్లి కానుక', 'అభిమానం', 'రుణానుబంధం' సినిమాలు కూడా బాగానే ఆడాయి. బాగా ఆడని సినిమా అక్కినేని, సావిత్రి నటించిన 'మా బాబు'. ఇది డివిఎస్ రాజు గారు నిర్మించిన ఒకే ఒక చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఈ చిత్రం గురించి సినిమా చాలా బావుంటుంది.
కానీ ఎందుకో కానీ చాలా బాగా ఆడలేదు ఆ రోజుల్లో. ఆహ్, అది రీజన్స్ తెలీవు కానీ ఆడలేదు బాగా. ఇలాగే ఈ సంవత్సరం వచ్చిన 'మహాకవి కాళిదాసు' గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి కాళిదాసు కౌస్తుభము మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి అవార్డ్ కూడా తీసుకొచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా కూడా మొదటిసారి రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడినట్టు లేదు. యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ సినిమా కింద లెక్కేసుకోవచ్చనమాట. ఇకపోతే ఈ 1960లో అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ సినిమాలతో మనము 56-60 వరకు సినిమాలన్నీ చూసుకుంటూ వచ్చాము. ఈ సినిమాలతో పాటు అక్కినేనితో ఈ 5 ఏళ్లలో హీరోయిన్స్‌గా నటించిన వాళ్ళు ఎవడెవడు ఎన్ని సినిమాల్లో నటించారని చూసుకుంటే, ఈ ఏడాది కూడా అంజలీదేవి గారు 14 సినిమాల్లో అక్కినేనితో హీరోయిన్‌గా నటించారు. సావిత్రి గారు 12 సినిమాలు, జమున గారు 7 సినిమాలు, సరోజాదేవి గారు 2 సినిమాల్లో నటించగా, రాజసులోచన గారు, కృష్ణకుమారి గారు, ఎస్. వరలక్ష్మి గారు, జూనియర్ శ్రీరంజన్ గారు ఒక్కో సినిమాలో నటించారు. ఇది కాకుండా 1954 నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫిల్మ్‌కి అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఆ టైంలోని రీజనల్ పిక్చర్స్‌కి అని చెప్పేసి ఒక అవార్డ్ ఇచ్చేవాళ్ళు. అలాగే రీజనల్ పిక్చర్స్‌లో ఇంకో పిక్చర్‌కి కూడా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అని ఇచ్చేవాళ్ళనమాట. ఆ లెక్కన చూసుకుంటే 1954 నుంచి 1960 వరకు వచ్చిన సినిమాల్లో అక్కినేని గారి సినిమాలకి అవార్డ్స్ చాలానే వచ్చాయి. నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ తీసుకుంటే 56లో తెనాలి రామకృష్ణకొచ్చింది. 58లో పెళ్లినాటి ప్రమాణాలు, 59లో నమ్మిన బంటు, 1960లో మహాకవి కాళిదాస్‌కి అవార్డ్స్ వచ్చాయి. అంటే నాగేశ్వరరావు గారు వరుసగా 3 సంవత్సరాలు నాగేశ్వరరావు గారి సినిమాలకే అవార్డ్స్ వచ్చాయన్నమాట. అలాగే మా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ కూడా ఇస్తున్నారని చెప్పాము కదా! ఆ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సినిమాల్లో 1954లో విప్రనారాయణ సినిమాకొచ్చింది. 55 అర్ధాంగి సినిమాకొచ్చింది. 57 తోడికోడళ్ళు సినిమాకొచ్చింది. 58 మాంగళ్యబలం సినిమాకొచ్చింది. 1959లో జయభేరి సినిమాకొచ్చిందనమాట. సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకు 3 ఏళ్ళు వరుసగా వచ్చాయి. 57, 58, 59. అలాగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు విజయం సాధించడమే కాకుండా అవార్డుల పరంపర కూడా 51 నుంచి 60లో వచ్చిన సినిమాల్లో అక్కినేని సినిమాలకి అవార్డులు కూడా విపరీతంగా వచ్చాయి. ఇదండి 55 నుంచి 56 నుంచి 60 అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు, 51 నుంచి 60లో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల అవార్డుల పరంపర గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చే వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల గురించి 61 నుంచి 65 వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. మరోసారి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.